నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి ఈ మూడు స్వరూపాల సమాహార రూపం జగన్మాత. జ్ఞానాన్ని సరస్వతిగా, ఐశ్వర్యాన్ని లక్ష్మిగా, శక్తిని భవానీగా ఉపాసిస్తాం. ఈ మూడింటి ఏకీకృత స్వరూపమే దుర్గాదేవి. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని విశేషంగా పూజించటం మన సాంప్రదాయం. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ అని పోతనామాత్యుడు స్తుతించిన దుర్గాదేవి దర్శనం సకల శుభప్రదం, సమస్త మనోభిష్టదాయకం. ఈ పరంపరలోనే విజయ దుర్గాదేవి కడప నగరంలో ఆవిష్కారమైంది. అమృతవల్లిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం. కడప జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు అలరారుతున్నాయి. గత దశాబ్ద కాలంలో భక్తులను విశేషంగా ఆకర్షింపజేస్తున్న ఆలయాలలో కడప శివార్లలోని శ్రీ విజయదుర్గాదేవి సన్నిధి విశిష్టమైనది. చిత్తూరు, కర్నూలు ప్రధాన రహదారి పక్కనే బిల్డప్ సెంటర్లో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం విలసిల్లుతోంది. వర్ణరంజితంగా ఈ ఆలయం అలంకృతమైంది. గోపురం, విమానం, ముఖమండపం, ప్రదక్షిణాపథం, నవగ్రహ మండపాదులతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ ఆలయం వినుతికెక్కింది. ఆలయ ప్రవేశ మార్గంలో ముఖద్వారం నెలకొని ఉంది. ద్వారం మధ్యలో దుర్గాదేవి ఇరువైపులా పరివార దేవతామూర్తులుంటాయి. ఈ ద్వారం గుండా భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు తాదాత్మ్యానుభూతికి లోనవుతారు. లోహకవచయుక్త ధ్వజస్తంభం దివ్య కాంతుల్ని వెదజల్లుతుంటుంది. ముఖమంటపంపై అమ్మవారి నానావిధ స్వరూపాలు, అవతార విశేషాలు, విగ్రహాకృతులు దర్శనమిస్తాయి. ఆలయం ప్రాకారమంతా తెలుపు, నీలం, గులాబీ, పసుపు వర్ణాల సమ్మిళితంగా రంగుల హరివిల్లులా కనువిందు చేస్తుంది. ఆలయ విమాన గోపురంపై పలు దేవతామూర్తుల ప్రతిమలు జీవకళతో అలరారుతుంటాయి. ఆలయ ప్రాంగణమంతా చలువరాయి పరుచబడి శోభస్కరంగా భాసిల్లుతుంది. విజయదుర్గాదేవి దివ్య సన్నిధి వైభవోపేతంగా, నయన మనోహరంగా విలసిల్లుతుంది. సర్వశక్తిమయి అయిన అమ్మ దర్శనం కోసం భక్తులు నిత్యం విశేషంగా తరలివస్తుంటారు. దుర్గమమైనది దుర్గ, దుర్గతి నాశనం చేసేది దుర్గ. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే దుర్గ. దుర్భిక్షాల్ని పారద్రోలి దురితాల్ని నివారించేది దుర్గ. అలాంటి దుర్గా స్వరూపం పరమ సుప్రసన్నంగా, మను ఆహ్లాదభరితంగా విజయదుర్గా స్వరూపంగా గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది. అభయహస్త ముద్రల్ని దాల్చి, పద్మ పుష్పాల్ని చేతబూని, శంకుచక్రాల్ని ధరించి శుద్ధ సాత్విక రూపిణిగా విజయదుర్గ తేజరిల్లుతుంది. గర్భాలయంలో అనంత దివ్యకాంతి పుంజాల్ని వెదజల్లుతూ సుస్మిత శోభితంగా చల్లని చూపులతో వరాల సిరుల తల్లి దుర్గమ్మ తేజరిల్లుతోంది. పసిడివర్ణ ముఖారవిందంతో అందంగా తీర్చిదిద్దిన అలంకార విశేషాలతో సర్వాభరణాలను ధరించి జగదేక సమ్మోహనమూర్తిగా అమ్మ ఆకట్టుకుంటుంది. మకర తోరణంతో, కర్ణాభరణ విశేషాలతో అమ్మవారు అలరారుతోంది. చతుర్బాహువులతో పై చేతుల్లో శంఖచక్రాల్ని ధరించి, క్రింది హస్తాలలో కుడి చేతిని అభయముద్ర దాల్చి, ఎడమచేత పుష్పాన్ని ధరించి ఉంటుంది. నారాయణిగా ఓంకారనాద రూపిణి విజయదుర్గాదేవి ప్రకటితమవుతుంది. అమ్మవారి మూల విరాట్కి ఇరువైపులా పలు దేవతా ఉత్సవమూర్తులుంటాయి. ప్రత్యేకించి ప్రతి మంగళ, శుక్రవారాలలో ఈ సన్నిధికి భక్తులు విశేషంగా విచ్చేస్తారు. అవిద్యానాం అంతస్థిమిరమిహిర దీపనగరి, జడానాం చైతన్యస్థ బకమకరంద శృతిఝరి, దరిద్రాణాం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవితి. అజ్ఞానపు చీకట్లను పారద్రోలే వెలుగువు నీవు, మూర్ఖులకు సైతం వివేకాన్ని ప్రసాదించే తల్లివి నీవు. మానవుల్లోని జడత్వాన్ని తొలగించి అన్ని రకాల దారిద్ర్యాల నుంచి ఉద్ధరించే చింతామణివి నువ్వు అంటూ
ఆదిశంకరులు దుర్గమ్మను స్తుతించారు. అలాంటి దుర్గామాత ఇక్కడ విజయదుర్గాదేవిగా పూజలందుకుంటోంది. నవదుర్గా స్వరూపాలలో, వివిధ దుర్గా నామధేయాలలో విజయదుర్గాదేవి రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. దుర్గానామాన్ని మహామహిమాన్విత మంత్రంగా వేదవాంగ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్ధశక్తితో పాటు శబ్దశక్తి కూడా ఉంది. ఆ అర్థాల్ని సంభావించి ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్య ఫలితాలనందుకోవచ్చని మంత్రశాస్త్రం స్పష్టంగా చెబుతోంది. సహించలేని కష్టాల నుంచి ముక్తి పొందడానికి, సాధించలేని వ్యవహారాలను సుసాధ్యం చేసుకోవడానికి విజయదుర్గాదేవి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. అలాంటి విశిష్ట విలక్షణ స్వరూపిణి దుర్గమ్మ భక్తుల పాలిట కల్పతరువై కొంగు బంగారమై కడప నెలవులో విలసిల్లుతోంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో శ్రీచక్రపీఠముంటుంది. ఇక్కడే ప్రత్యేకాసనంలో ఉన్న దుర్గామాతకు నిత్య కుంకుమార్చనలను నిర్వహిస్తారు. విజయదుర్గాదేవి సన్నిధిలోనే ప్రత్యేకంగా విజయగణపతి సన్నిధి అలరారుతోంది. ప్రతి బుధవారం సంకష్టహర చతుర్థి నాడు గణపతిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ఇదే సన్నిధిలో ప్రత్యేకమైన సువిశాల మంటపంలో నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంది. గ్రహదోషాలున్నవారు శక్తి ఆరాధన తరువాత నవగ్రహాదులను పూజించి ప్రదక్షిణలు గావిస్తే విశేష ఫలితాలేర్పడతాయి. కడపలోని విజయదుర్గాదేవి సన్నిధి అమ్మవారికి మంగళ, శుక్రవారాలలో విశేష రీతిలో అభిషేక వేడుకలను నిర్వహిస్తారు. మధు, కైటబ, మహిషాసుర, ధూమ్రాక్ష, చండ, ముండ, రక్తబీజ, శుంభ, నిశుంభాది రాక్షసుల్ని సంహరించిన ఈ ఉగ్రమూర్తి శరణన్న భక్తులకు మాత్రం పరమ శాంతరూపిణి. చందన శీతల స్పర్శ శోభితంగా వివిధ ద్రవ్యాలతో సాగే ఈ అభిషేక వేడుక కడు కమనీయం. సకల తాపాలను నివారించి సమస్త ఉపద్రవాల నుంచి విముక్తి కలిగించే దుర్గమ్మకు మంగళవారపు అభిషేకం, శుక్రవారపు అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. వివిధ ద్రవ్యాలతో, శుద్ధోదకంతో, పంచామృతాలతో సాగే ఈ వేడుక నయన మనోహరం. ప్రతి మంగళ, శుక్రవారాలలో సూర్యోదయానికి ముందే అభిషేకాన్ని నిర్వహిస్తారు. కలశం త్రిమూర్తి స్వరూపం. కలశంలోకి వివిధ దేవతల్ని, సమస్త నదీనదాల్ని ఆవాహనం చేసి అష్టోత్తర కలశారాధన నిర్వహించటం ఆగమ సాంప్రదాయం. ఆ ఆచారరీత్యా సాగే కలశారాధన వేడుక ఆశాంతం రమణీయంగా వెలసిల్లుతోంది. ప్రతి పౌర్ణమికి నవకలశ స్నపన విధిని ఆచరిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు అష్టోత్తర దీపాలంకరణ, చండీ హోమాన్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఈ విజయదుర్గాదేవి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలను నిర్వహిస్తారు. అమ్మవారు శుక్రవారం నాడు రమ్యమోహనమైన అలంకార విశేషాలతో భక్తులకు దర్శనమిస్తుంది. కడపట్నంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ విజయదుర్గాదేవి ఆలయము 2002 సంవత్సరంలో మాఘశుద్ధ విజయ రోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ యొక్క ఆలయాన్ని ప్రతి నెల 2వ ఆదివారము శాంతి కళ్యాణం, అంటే ఈ యొక్క కళ్యాణం చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి పుణ్యం లభిస్తాయి. అలాగే ఈ యొక్క ఆలయంలో శ్రీచక్రార్చన పూజ విధానం విశేషంగా ఉంటుంది. మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి సూర్యకిరణాలు అమ్మవారికి విశేషంగా రావడం జరుగుతుంది. ప్రాతకాలంలో 6:30 నుంచి 6:45 వరకు మధ్య ప్రాంతంలో దక్షిణాయనంలో ఒకసారి మరియు ఉత్తరాయణంలో ఒకసారి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున అమ్మవారికి నవకలశ స్థాపన అనేటువంటిది 9 కలశాలతో అమ్మవారికి విశేషమైన అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అదే రోజు ఉదయం పూట 9 గంటలకు చండీ హోమము మరియు సాయంకాలం పల్లకీ సేవ, అష్టోత్తర దీపాలంకరణ సేవ చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా వాహన పూజలు, అమ్మవారికి విశేషమైన వాహన పూజలు ఎక్కువగా రావడం జరుగుతుంది. భూలోక ప్రాణులకు వసంత, శరదృతువులు 2 ఆపత్కాలాలని, అవి యముని కోరల్లాంటివని పౌరాణికులు పేర్కొన్నారు. రోగకారక పరిస్థితులు ఉండే శరదృతువులకు శక్తి ఆరాధనే తరుణోపాయం. ఈ సమయంలో నిర్వహించేవే శరన్నవరాత్రులు. ఈ నవరాత్రి వేడుకల వైభవం కడప విజయదుర్గాదేవి సన్నిధిలో వైభవోపేతంగా ప్రస్ఫుటమవుతుంది. కడప విజయదుర్గాదేవి సన్నిధిలో జరిగే ప్రధాన వేడుక శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పరాశక్తి పలు రూపాలలో, వివిధ అలంకారాలలో వ్యక్తమయ్యే ఈ శుభతరుణం ఇక్కడ ఓ మనోజ్ఞమైన భక్తి సంబరంగా ప్రకటితమవుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సాగే
ఈ దేవి ఆరాధనా క్రతువులో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. శ్రీ బాలా త్రిపుర సుందరి స్వరూపం నుంచి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం వరకు సాగే అవతార స్వరూప సమాహారాన్ని తిలకించి భక్తులు పులకితులవుతారు. పంచామృత అభిషేకాలు, మంగళ నీరాజనాలు, సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణ, దుర్గా సప్తశతి పారాయణాలు, చండీ హోమ నిర్వహణల నేపథ్యంగా ఈ నవరాత్రి వేడుకలు నవనవోన్మేషంగా భక్తులను ఆకట్టుకుంటాయి. సర్వ జగత్తుకు, త్రిమూర్తులకు సైతం శక్తిని అందించేది ఆ జగన్మాత కనుక అమ్మవారి పేరిట నవరాత్రుల్ని పాటించి అమ్మను ఆరాధించడం అనాది ఆచారమైంది. ఆ సంప్రదాయం ఈ సన్నిధిలో విశేషంగా ప్రకటితమవుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఇక్కడ వేడుకగా కొనసాగుతాయి. అహంకారం, అజ్ఞానాల మీద సాధించిన విజయాలకు ప్రతీక శరన్నవరాత్రి వైభవం. ఈ తరుణంలో కడప విజయదుర్గాదేవి దర్శనం సమస్త సన్మంగళకారకం, శ్రీకరం, శుభకరం, సర్వాభీష్టప్రదం. దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దుర్గతి వీటన్నింటినీ నశింపచేసే శక్తి దుర్గాంబ. దేనిని మించిన తత్వం మరొకటి లేదో ఆ పరతత్వమే దుర్గా అని వేద నిర్వచనం. దుర్గమయమైన ఈ జీవనయానం సుగమం కావాలంటే దుర్గా ఆరాధనే తరుణోపాయం. ఆ అమ్మ చరణాల విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం.